బొమ్మరిల్ సినిమా చూసారా మీరంతా? సిద్ధార్థ వాళ్ళ నాన్నతో వెళ్ళి, నాన్న అంతా మీరే చూశారు నాన్న, నేనే షర్ట్ వేసుకోవాలో మీరే చెప్పారు నాన్న, ఏ క్యారమ్ బోర్డు కొట్టాలో మీరే చెప్పారు నాన్న, రోడ్డు దాటుతుంటే నాకు చెయ్యి పట్టుకు దాటిచ్చారు నాన్న, చూడండి మీ చెయ్యి ఇంకా నా చేతిలో ఉంది. సూపర్ మెసేజ్ కదా. కానీ ఈ మెసేజ్ సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటే అసలు సినిమా అవసరమా? కథ అవసరమా? అపార్థం అవసరమా? మనం ఏం చేస్తాం? కస్టమర్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, బ్రాండింగ్ చేస్తాం, అడ్వర్టైజింగ్ చేస్తాం, మార్కెటింగ్ చేస్తాం, లాట్ ఆఫ్ శాంపుల్స్ ఇస్తాం, ఇనిషియేటివ్ చేస్తాం, సెమినార్స్ చేస్తాం, రిఫరల్ మీటింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం 90%. బట్ ఆ కస్టమర్ని ఎలా కాపాడుకోవడానికి 10% కూడా కాస్ట్ ఖర్చు పెడతాం. ఈ బక్రాగాడు వచ్చాడు కదా, కొత్త బక్రాన్ని ఎత్తుదామని ట్రై చేస్తాం. నా భాష నార్మల్గా ఉంటుంది ఏమనుకోకండి, కానీ హాయిగా ఉంటుంది. 90% ఫైండింగ్ కస్టమర్స్కి మనం టైం స్పెండ్ చేస్తాం, కానీ 10% ఉన్న కస్టమర్ని రిటైన్ చేసుకోవడానికి ఎందుకు మనం టైం స్పెండ్ చేస్తాం అంతే, ఆర్ ఎఫర్ట్స్ ఆర్ మనీ చేస్తాం. Successful businessman reverse this. Retention is more important than acquisition. కొత్త కస్టమర్ని తెచ్చుకోవడం కంటే ఉన్నవాడిని కాపాడుకుంటే ఆ ఉన్నవాళ్ళు మనకి మౌత్ పీస్ అవుతాడు, రిఫరల్ బిజినెస్ అవుతుంది, మనకు వాడే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తాడు, ఆమె టెస్టిమోనియల్ ఇస్తాడు, మీకు ఆమె సాటిస్ఫైడ్ కస్టమర్ విత్ దిస్ పర్టికులర్ బిజినెస్ అవుతుందని చెప్పి వాడు ముందు తీసుకెళ్తాడు. 5 reasons customers stay. Reason number 1, when they feel remembered. అర్రే మర్చిపోయాను సార్ కాదు కదా. కస్టమర్ ఎప్పుడైతే మనం టచ్లో ఉంటామో, వాడితో మంచి మంచి విషయాలు షేర్ చేస్తూ ఉంటామో, ఏదొచ్చినా షేర్ చేస్తూ ఉంటామో, రియల్ ఎస్టేట్ గురించి ఒక ఆర్టికల్ ఏదైనా ఎకనామిక్ టైమ్స్లో వస్తే ఆ ఆర్టికల్ తీసి మనం స్కాన్ చేసి మన రియల్ ఎస్టేట్ కస్టమర్లందరికీ పంపించి దిస్ మే బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు యూ అని నిస్వార్థంగా మనం పంపిస్తామో, వాడంటారే నన్ను గుర్తుపెట్టుకుని పంపించాడు రా అంటాడు. ఎస్ సార్ నో? సో 1, దే ఫీల్ రిమెంబర్డ్. 2, దే ఫీల్ ఎప్రిషియేటెడ్. ఏదైనా చిన్న మార్కెట్లో వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చిందని మనకు తెలిసినా, వాళ్ళకు అవార్డు వచ్చింది తెలిసినా, మనం ప్రౌడ్గా మై కస్టమర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విన్స్ ద బెస్ట్ బ్యాంకర్ అవార్డ్ అని నేను ఒక రీల్ చేసి నేను నా దాంట్లో పెట్టా అనుకో, దే ఫీల్ ఇట్ హ్యాపీ. రూపాయి ఖర్చు లేదు దీనికి, రూపాయి ఖర్చు లేదు మనకి ఈ పనులన్నీ చేయడానికి. దే ఫీల్ ఇట్ అప్రిషియేటెడ్. రీజన్ నెంబర్ 3, దే ట్రస్ట్ యూ. ఎప్పుడైతే నమ్మకం అనే పునాది మీద వ్యాపారం అనే బిల్డింగ్ కడతారో ఆ వ్యాపారం ఎన్ని కష్టాలు వచ్చినా పడదు. నమ్మకం ఎప్పుడు వస్తుంది? కాస్ట్ కంపారిజన్లో మనం స్ట్రాంగ్గా ఉంటే నమ్మకం వస్తుంది, క్వాలిటీలో మనం స్ట్రాంగ్గా ఉంటే నమ్మకం ఉంటుంది, డెలివరబుల్ అన్నీ కూడా చెప్పిన టైంకి చెప్పిన విధంగా డెలివరబుల్ చేస్తే నమ్మకం వస్తుంది. ఒక మాట మన దగ్గరికి వచ్చి సార్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని మీరంటే ఎవరికీ పాసిబుల్ కానప్పుడు నీ మీద నమ్మకం వస్తుంది. ఈ మాట ప్రదీప్ గారు అప్పుడే చెప్పారు ఇది పాసిబుల్ కాదని అని మనం నమ్మటం మొదలు పెడతారు. 1, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. 2, వాళ్ళని అభినందించాలి. 3, వాళ్ళు మనని నమ్మేలా చేయాలి. 4, దే ఫీల్ ఇట్ అండర్స్టూడ్. కమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్పండి మీరు? లిజనింగ్, వెరీ గుడ్. అండర్స్టాండింగ్, వెరీ గుడ్. బొమ్మరిల్ సినిమా చూసారా మీరంతా? బొమ్మరిల్ సినిమా లాస్ట్ సీన్ భలే ఉంటుంది కదా. సిద్ధార్థ వాళ్ళ నాన్నతో వెళ్ళి, మెసేజ్ కూడా బాగుంటుంది. సిద్ధార్థ వాళ్ళ నాన్న అంతా మీరే చేశారు నా, మనసు ఇప్పి మాట్లాడతారు కదా, నేనే షర్ట్ వేసుకోవాలో మీరే చెప్పారు నాన్న, ఏ క్యారమ్ బోర్డు కొట్టాలో మీరే చెప్పారు నాన్న, రోడ్డు దాటుతుంటే నాకు చెయ్యి పట్టుకు దాటిచ్చారు నాన్న, చూడండి మీ చెయ్యి ఇంకా నా చేతిలో ఉంది. సూపర్ మెసేజ్ కదా, 100% క్యారెక్ట్. కానీ ఈ మెసేజ్ సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటే అసలు సినిమా అవసరమా? కథ అవసరమా? అపార్థం అవసరమా? ఎస్ సార్ నో? నో. సిమిలర్లీ మీరు కూడా అంతే. అండర్స్టాండ్ ద కస్టమర్. స్పెండ్ టైమ్ ఇన్ ఇన్వెస్టింగ్ టైం. స్పెండింగ్ టైం కాదు, ఇన్వెస్టింగ్ టైం విత్ ద కస్టమర్. కస్టమర్ గురించి తెలుసుకోండి. ఇటు వస్తున్నాను అటు వెళ్తున్నానండి, కూర్చోండి, మాట్లాడండి. అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ వినటం కాదు, విని అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. లిసనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియరింగ్. మనందరం వింటాం, వాడు ఏ చెప్పగానే మనం ఇక్కడ జడ్డు ఆలోచిస్తాం, వీడికి ఇది నచ్చిందంటే 5 రూపాయలు దీన్ని ఎట్టా పెంచాలని ఆలోచిస్తాం ఫస్ట్ మనం. ఈ 2 పాటల్లో ఏ గోలీ సోడా బాగుందండి, ఇది బాగుంది అని కూడా అండు. ఈ అనే లోపల సార్ ఇదైతే 30 రూపీస్ సార్, అదైతే 22 రూపీస్ సార్ అని వి పిచప్ కాస్ట్. ఫస్ట్ అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ ద కస్టమర్, అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద కస్టమర్, అండర్స్టాండ్ ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ యూ, హౌ కెన్ యూ హెల్ప్ హిమ్ or her.
అండర్స్టాండ్ ద కస్టమర్ని తెలియకుండా నీ దగ్గరున్నది నువ్వు అమ్మద్దు, వాళ్ళకి ఏం కావాలో అదే ఇవ్వాలి కదా. చిన్నప్పుడు చిన్న చిన్న షాపులు ఉండే, అమ్మ చింతపండు ఉందా అని అడిగితే మంచి బెల్లం వచ్చిందండి అంటాడు. వాడు అడిగింది ఏంటి, నువ్వు ఇస్తుంది ఏంటి. మనం కూడా అంతే, మన దగ్గర ఉన్నదానికి అమ్ముతాను ట్రై చేస్తాం. వెన్ యూ సే ఐ డోంట్ డీల్ విత్ దిస్ బట్ ఐ కెన్ గెట్ యూ ఇన్ టచ్ విత్ ఎ వెండర్ హూ డస్ ఇట్, ఆర్ ఐ కెన్ ట్రై మై సెల్ఫ్ ఇన్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అని మీరు చెప్తే మీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది. మనం అలా చెప్పం కదా, ఫస్ట్ వెళ్ళిపోయి చూసుకుంటా సార్ నేను చేస్తే ఫోన్ చేస్తా, ఏమైందన్నా ఏమైంది, కాదండి కాదుట సార్. సో అండర్స్టాండ్ ద కస్టమర్, దే ఫీల్ కనెక్టెడ్. ద బెస్ట్ బ్రిడ్జ్ ఈజ్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్ బ్రిడ్జ్. వెన్ వీడు నావాడు అనుకుంటే వాడు వెండర్ అనుకోడు, వాడు సప్లయర్ అనుకోడు, వాడు బిజినెస్ వాడు అనుకోడు. నా మనిషి, నా వెల్విషరు, తను మోసం చేయడు, నా వెల్విషరు నాకు అబద్ధం చెప్పడు, నాకు చేయడు అని ఒక రకమైన ఆ ఫీలింగ్ వస్తుంది మనలోకి.